హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు సబ్స్క్రైబర్స్ వస్తలేరా? చాలా ఐడల్స్కి ఇదే తప్పనాలండి. ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా సబ్స్క్రైబర్స్ వస్తలేరా? మీరు ఎలా చేస్తారంటే గాయ్స్, ఇక్కడ కంప్లీట్లీ ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. ఏం ట్రిక్ అంటే గాయ్స్, ఇక్కడ మీకు మ్యాజిక్ ఉంది. సో సబ్స్క్రైబర్స్ రావాలంటే ఈ ట్రిక్ యూజ్ చేసిన అనుకోండి 100% 1 డేలో సబ్స్క్రైబర్స్ వస్తారు. సో ఎలా వస్తారు? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. లేట్ ఎందుకు మరి, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మరి. సో ఏంటంటే, పాయింట్ అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారంటే గాయ్స్, ఇక్కడ మీరు వీడియో రెగ్యులర్లీ ఒక వీడియో అప్లోడ్ చేయండి. రెగ్యులర్ అంటే ఒక వీడియో మంచి అప్లోడ్ చేయండి. అదే వీడియోని మీరేం చేస్తారంటే, సో మంచిగా వీడియో ఇప్పుడు మీరు 1 మంత్ లో ఒక 30 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. ఆ 30 వీడియోస్ మీరు అప్లోడ్ చేసి ఏం చేస్తారంటే గాయ్స్, ఇక్కడ సో అందులో నుంచి ఏదో ఒక వీడియో సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది. సో అందులో నుంచి ఏదో ఒక వీడియో సక్సెస్ అవుతుంది, కంప్లీట్లీ సక్సెస్ అవుతుంది. సో ఆ వీడియో సక్సెస్ అయిన వీడియో మీరేం చేస్తారంటే గాయ్స్, ఇక్కడ సింప్లీ సో ఈ రోజు వీడియో అప్లోడ్ చేసినారు, దానికి మంచిగా 1K 2K వ్యూస్ వచ్చినాయి అనుకోండి. కంప్లీట్లీ ఒక 1K 2K వ్యూస్ వచ్చినాయి అనుకోండి. సో ఈ రోజు గ్యాప్ ఇవ్వండి, అంటే 1 డే 2 డే గ్యాప్ ఇవ్వండి. 2 డే గ్యాప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అదే వీడియో రిపీట్ అప్లోడ్ చేయండి. రిపీట్. సో ఈ రోజు వీడియో సక్సెస్ అయిపోయింది, ఒక రోజు గ్యాప్ ఇవ్వండి, అంటే 1 డే గ్యాప్ ఇవ్వండి. అండ్ సెకండ్ డే వీడియో మీరు ఏం చేస్తారంటే, అండ్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయకుండా అదే వీడియో సేమ్ యాస్టీస్ వీడియో తీయకుండా కొద్దిగా చేంజ్ చేయండి. అంటే అదే మ్యాటర్ అన్నమాట. సేమ్ ఇప్పుడు ఏదైతే మ్యాటర్ పైన మీరు వీడియో తీసినారో అది వీడియో సక్సెస్ అయింది. 30 days లో 30 వీడియోస్ అయితే అప్లోడ్ చేసినారు. ఓకే, అయితే ఆ 30 days లో ఏదో ఒక వీడియో సక్సెస్ అయింది కదా, కంప్లీట్లీ సక్సెస్ అయింది. దానికి మంచిగా మనకు 2K 3K 4K 10K వ్యూస్ వచ్చినాయి అనుకోండి. ఆ 10K వ్యూస్ వచ్చిన వీడియో మీరు ఏం చేస్తారంటే కంప్లీట్లీ రిపీట్. ఈ రోజు వీడియో సక్సెస్ అయిపోయింది అనుకుందాం, ఎగ్జాంపుల్ కోసం సక్సెస్ అయిపోయింది అనుకుందాం. రేపు మీరేం చేస్తారంటే 1 డే గ్యాప్ ఇవ్వండి. 1 డే గ్యాప్ ఇచ్చిండ్రు అనుకోండి, సో ఆ వీడియో మంచి ఇంకా వ్యూస్ వస్తాయి. అండ్ థర్డ్ డే మీరేం చేస్తారంటే అదే వీడియోని మీరేం చేస్తారంటే రీషూట్ చేయండి. అంటే అదే టాపిక్ ని మీరు రీషూట్ చేయండి. రీషూట్ చేసిన తర్వాత కంప్లీట్లీ ఒక థర్డ్ డే అంటే 3 డే 4 డే 5 డే ఇట్లా వీడియో రీషూట్ చేసిన తర్వాత అదే వీడియోని కంప్లీట్లీ అప్లోడ్ చేయండి అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ వీడియో పేలుతాయి అనమాట. సో కంప్లీట్లీ వ్యూస్ వస్తాయి అనమాట. సో వ్యూస్ వచ్చిన తర్వాత మీకు ఏమేస్తారంటే, అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. మీకు సబ్స్క్రైబర్స్ వస్తలేరు అంటున్నారు కదా, సో ఆ వీడియోని కంప్లీట్లీ రిపీట్. సో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయకండి. సో ఏదైతే వీడియో సక్సెస్ అయిందో అదే వీడియోని మీరు 1 డే గ్యాప్ ఇవ్వండి. 1 డే గ్యాప్ ఇచ్చిన తర్వాత దానికి ఎక్కువ వ్యూస్ వస్తాయి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే అదే వీడియోని రీషూట్ చేసిన తర్వాత దాన్ని మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. ప్రాసెస్ సేమ్ ఉంటుంది. కొద్దిగా లాంగ్వేజ్ డిఫరెంట్ మాట్లాడిన తర్వాత మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. 100% మీకు సబ్స్క్రైబర్స్ అయితే 1 డేలో ఎలా వస్తారో మీరు చూడండి. 100% నేను చేసిన కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. కంప్లీట్లీ ఇలా అయితే వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయండి అనమాట. సో ఇదేనండి ట్రిక్ అంటే. సో వీడియో అయితే ఇలా రీషూట్ చేసి అప్లోడ్ చేయండి. 100% మీకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారని నేనైతే గ్యారంటీ ఇస్తాను అనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. అండ్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.